మొన్న పెళ్లి చూపుల్లో చూశానే శ్రీవల్లి, తనే నా భార్య. అదిగో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఎవరు? ఆ జాతక దోషం ఉన్న పిల్ల. వద్దు నాన్న, నాకు నచ్చలేదు. చేసుకునేది మీరా నేనా? జాతకాలు పాతకాలు పక్కన పెట్టు, ఇది ఫిక్స్. అవునవును, ఫిక్స్ నానా, ఫిక్స్. నీకు నచ్చింది కదా, అచ్చాలు ఆ అమ్మాయినే ఖాయించేద్దాం అనుకున్నాన్రా. మా క్యాల్కులేటర్ గాడికి ఆ కన్నాంబ ఎలా నచ్చిందా అని. ఇదన్నమాట సంగతి. వాడి మొహం. ఆ పిల్ల చెప్పిన నీతులు మాత్రమే బాగా విన్నాడు వాడు. ఆ తర్వాత ఆ పిల్ల చెప్పిన వాడికి నచ్చని బూతులు వినలేదు వాడు. ఏంటది? వాడు వెళ్ళిపోయాక. కానీ గురువుగారు, భార్యాభర్తలంటే సర్దుకుపోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం. ఒక్కసారి భార్య తలదించితే ఇంకోసారి భర్త తలదించాలి. ఒక్కోసారి భార్య భర్త వెనకాలుంటే ఇంకోసారి భర్త భార్య వెనకాలే ఉండాలి. ఎందుకంటే సంసారంలో ఎక్కువ తక్కువలుండయి, ఇద్దరూ సమానమే. గప్పుడు జిందగీ మంచిగా ఉంటది. అది వదినా జరిగింది. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఉన్నవే. ఐశ్వర్య నుంచి అనుష్క దాకా మా అక్క ముందు తేలిపోతారు. సో బ్యూటిఫుల్ అక్క. శ్రీవల్లికి నీ దిష్టి తగిలేటట్టుంది. అవక్క, బావ ఎప్పుడొస్తాడు? బావని చూడాలనుందే. వస్తారు, జరాగే. ఏందే ఆగేడిది? ఇప్పటిదాకా ఏం చేస్తుండా? నీకోసం రావాలి కదా. నాకైతే మస్త్ ఎక్సైటింగ్ గా ఉంది. చేసుకుపోయే అక్క కన్నా చెల్లికి హడావుడి ఎక్కువందే. గమనుండ్రి, మా అక్క సెలక్షన్ సూపర్ ఉంటది. గెస్ వంటోండి క్యాచ్ చేసిందా అని జర ఆత్రం. మీకు ముచ్చట ఎరుకలే, ఏ విషయంలోనైనా అక్క నేను ఓటేస్తేనే ఓకే చెప్పేది. ఫస్ట్ టైం నేను లేకుండానే పెళ్లి చూపులు అయినాయి, ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది. అంటే ఏంటి నందు? నీకు నచ్చకపోతే మీ అక్క పెళ్లిగానే వదిలేసుకుంటుందా ఏంటి? ఏం శ్రీవల్లి? గదేం లేదదినా, నా చెల్లికి ఆయన తప్పకుండా నచ్చుతాడు. ఏంటి వాసంతి, మీరంతా ఇక్కడే ఉంటే ఎట్లా? పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే టైం అయింది, రండి. వస్తున్నామండి. అసలే పసుపు కొమ్ములు దంచాలి, త్వరగా రండి. సరే పదండి, వస్తున్నాం. పదండి. వదినా, పెళ్లి కొడుకు వాళ్ళు బయలుదేరిండ్రా లేదా? దగ్గరలోనే ఉన్నారంట. ఇందాకే నాకు ఫోన్ చేసి చెప్పారు నందు. వచ్చేస్తారులే, మీరు పదండి. పదండి. అక్క బాగా వస్తుండంట. నీ అందం ఎంత చూసినా తరిగేది కాదే. సర్లే, బావొచ్చే టైం అయింది. నేను పోయి గేటు దగ్గరే ఉండి బావగారిని చూసి పలకరించేసి వస్తానే. నందు, అబ్బా ఉండే, ఎందుకే అట్లా ఆగమగం చేస్తావు? గట్లా కాదే, నేను చెప్తున్నాను కదనే.
నీకు మస్తు తారిపైతాడు, ప్రామిస్. ఎందుకో నాకు ఆగబుద్ధి అయితలేదే. నందు, బావని నా పక్కన నిలబెట్టుకొని నేను బావ పక్కన నుంచుండి అత్త ఇంట్లో నేను ఎట్లుంటానో చూపిస్తానని చెప్పినా కదనే. ఆగే. ఆగా, కార్లు వచ్చినట్టున్నాయి. సమ్రాట్, ముత్తైదువులు ముందు వెళ్ళాలిరా. అదే వద్దని చెప్పాను. ఆడవాళ్ళు వెనకాలే ఉండాలి. అది నా రోల్. వెళ్దామా? రండి. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ప్రయాణం బాగా జరిగిందా? రండి 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 బాబు, రండి. ఒక నిమిషం. కమలా, త్వరగా రా. ఏందే నన్ను గీడుండమని నువ్వు భయ చూస్తున్నావు? ప్రాణం ఆగుతలే. కనిపిస్తుండానే? లేదే, అందరూ మీ బావగారికి అడ్డం వస్తుండ్రు. ఏం కనిపిస్తలే. ఏంటిదంతా? ఇది మా ఆనవాయితీ బాబు. డస్ట్లో ఉండడం అనవసరం కదా. అంటే మా వాడికి కొద్దిగా డస్ట్ ఎలర్జీ ఉంది, అందుకే. అబ్బా, నువ్వు చూసింది చాలు, నన్ను చూడండి. సరే చూడు. మా తమ్ముడు, అతని భార్య. ఆపండి. ఓ దేవుడా, బావకి అడ్డంగా నిలబడి పెదనాన్నకి ఇప్పుడే పరిచయ కార్యక్రమం పెట్టుకోవాలనా? మొన్న పెళ్లి చూపులు అయ్యాయి, మీరు పరిచయం అయ్యారు. ఇవాళ ఎంగేజ్మెంట్, వాళ్లే పరిచయం అవుతారు. స్పెషల్గా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. టైం వేస్ట్. అదే కార్యక్రమానికి టైం అవుతుందని మా వాడి ఉద్దేశం. బాగా అగుపడట్లే. అవతలకు పోయి చూద్దాం, పద. ఇప్పుడు అబ్బా, ఏం కాదు, పద 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 పద. ఎక్కడికే దాన్ని గుంజుకెళ్తున్నావు? బావని చూడనీకే. మూతి మీద గుద్దుతా. చీకటి పన్నాక బయటికి పోవద్దు. అది లోపలికొచ్చినాక దీన్ని తోలికిపోయి గాడ కూర్చోపెట్టాలా. చెయ్యడు. అరే, గట్లనే గట్లనే ముసల్దానా. నేనే పోయి చూస్తా, బావకి హాయ్ చెప్పొస్తా. పో. ఇగో గిప్పుడే చెప్తున్నా, బావ నీకే కాదు నాకు నచ్చాలే. సర్లే, నువ్వు పోయే. పో. నువ్వు పా. కాళ్ళు కడుక్కుందరు కానీ రండి.
బిజినెస్ కాల్ అయి ఉంటుంది, అర్జెంట్ కాల్. వచ్చేస్తాడులేండి, మనం వెళ్దాం. గీ పిల్లగాడేనా శ్రీవల్లిని చేసుకునేది? ఇంతమంది నడుమ ఒక యంగ్ పర్సనాలిటీ ఉంది అంటే నో డౌట్ గీ పోరడే పెండ్లి పిల్లగాడు. చూడు, 2 days బ్యాక్ డెలివరీ అవ్వాల్సిన మెటీరియల్ ఇంకా డెలివరీ అవ్వలేదంటే ఏంటి నీ ఉద్దేశం? కాళ్ళు కడుక్కోండి. హాయ్, ఐఎమ్ నందు. హలో. ఏమో అనుకున్నా, మీరు మస్తున్నారు. రియలీ? డౌటే లే. ఏంటిది, వచ్చి రాగానే నా మీద పడింది పిల్ల? నాకు కూడా పెళ్లి గడియలు వచ్చేసినట్టున్నాయి. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. అరే, సరసం కూడా ఎరకనా మీకు? ఏంటి అలా సిగ్గుపడిపోతుంది? నాకు మిమ్మల్ని చూడగానే మస్తు ఖుషి అయింది. ఏంటిది ఇలా కలిసి వస్తున్నట్టుంది? శ్రీవల్లి, పెళ్లి కొడుకు సూపరు సూపరు, మస్తున్నాడే. అవునా? అద్దరిపోయిండు. ఇంకా పెళ్లికి ఏ ప్రాబ్లం లేదు కదా? వెంటనే పుస్తలు కట్టించుకో, లేకపోతే నా అసువంటిది ఎగరేసుకుపోతుంది. నిన్ను నీ సెలక్షన్ హిట్, బావ సూపర్ డూపర్ హిట్. నీకు కాబోయేటోనికి 100కి 100 మార్కులేస్తున్నా. థ్యాంక్స్ నందు. నీకు నచ్చడేమోనని జర భయపడ్డా. హే, గా పిల్లగాడు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? శ్రీవల్లి, నీ లైఫ్ సెట్. నాకు స్టాక్ సప్లై చేయడం మీ వల్ల కాకపోతే చెప్పండి. నేను హలో హలో షిట్. పెళ్లి కొడుకు సూపరు సూపరు. అద్దరిపోయిండు. హలో హలో
నీ ఫోన్ ఇవ్వు. నిన్నే ఫోన్ ఇవ్వమంటున్నాను. ఫోను అక్కడుంది. చార్జ్ పెట్టు. అమ్మా, పసుపు కుంకుమ తీసుకురండి. వసంతి, కొంచెం వెళ్ళి తీసుకురామ్మా. సరే. ఏయ్, ఏం చేస్తున్నావు? పెళ్లి కొడుకు నీకేమవుతాడు? వాడు రాముడైతే నేను లక్ష్మణుణ్ణి, వాడు వాలి అయితే నేను సుగ్రీవుణ్ణి. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? ముందు నీకేం కావాలో చెప్పు. నేను పెళ్లి కూతురు శ్రీవల్లి చెల్లిని. ఓ నైస్. నా పేరు శ్రీనిధి. గుడ్. ఇంకొక 1 year అయితే నేను నీ హైట్ కి సెట్ అవుతాను. దేనికి? మీ నాన్నది ట్యూబ్లైట్ బిజినెసా? అదేంటి? స్విచ్ చేసినా వెలగకపోతేను ఇదిగో సెట్ సెట్ అయిపోయింది పో. నువ్వు లక్కీ. అమ్మో, ఇదేం పిచ్చి, ఇదేంటి ఎంత స్పీడ్గా ఉంది? లవంగం, ఆ గిఫ్ట్ ఇవ్వు. గౌతమ్, వాడెక్కడా? ఫోన్ అమ్మా, వచ్చేస్తాడు 1 minute. అమ్మా, ముహూర్తానికి సమయం ఆసన్నమైంది. అమ్మాయిని తీసుకురండి తల్లి. అలాగే పంతులు గారు. ఎక్కడ నా కోడలు? త్వరగా తీసుకురండి. ఇప్పుడే తీసుకొస్తాను వదిన గారు. శ్రీవల్లి. అమ్మా,
కళ్ళల్లో కన్నీళ్ళు? ఇవి కన్నీళ్లు కావు తల్లి. ఇన్నాళ్ళు ఈ అమ్మ గుండెలో బాధని ఆనందంతో కరిగిస్తున్న పన్నీటి జల్లు. ఒకటి కాదు, రెండు కాదు, వచ్చిన ప్రతి సంబంధం మా కళ్ళల్లో తడి మిగిల్చి వెళ్ళిపోయారు. ఆ దేవుడు ఎంత గొప్పవాడంటే చీకటి తర్వాత వెలుగు వస్తుందని, ఆశలుదులుకున్న సంతోషం తిరిగొస్తుందని నిరూపించాడు. ధనంలో గుణంలో రాముడంత వాణ్ణి తెచ్చి నీకు ముడిపెడుతున్నాడు. ఇంతకన్నా ఏం కావాలమ్మా?